అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దేశంలో ఉత్తమ మున్సిపాలిటీగా పేరొందినట్టు సిద్దిపేటలో యొక్క జీతాలు కానీ PFWలను ఇవ్వలేదంటూ ఇప్పటికే మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం సిద్దిపేట మున్సిపల్ ఆఫీస్ ముందు ఉన్నాం. వారు పారిశుద్ధ్య కార్మికులు గత 3 సంవత్సరాలుగా మాకు జీతాలతో పాటు ఇటు PFWలను కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ యొక్క ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఇప్పటి సుమారుగా 250 మంది ఒక పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కానీ ఇటు PFW కానీ ఇవ్వకపోవడం ఒక చాలా ఇబ్బందిగా గురవుతున్నాం. ఎందుకంటే మా కుటుంబాలు బాగుండాలి అంటే ఒక జీతాలు ఈ యొక్క PFW మాకు సరైన సమయంలో ఇచ్చినట్టయితే మా కుటుంబాలను ఆదుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే గతంలో సిద్దిపేటకు ఎంతో కీర్తి తెచ్చినటువంటి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు మాకు జీతాలు కానీ ఈ యొక్క PFWలను ఇవ్వడంలో ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేలే అంటూ ఇప్పటికే CITU ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మనకు సంబంధించిన CITU సంబంధించిన రాష్ట్ర నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే గతంలో ఇటువంటి ఎన్నో చూసాం, కానీ ఎన్నో ఉత్తమ ఫలితాలను సాధించిన మున్సిపల్లో దీనికి సంబంధించి ఎన్నో ఫలితాలు సాధించినటువంటి మున్సిపల్ యొక్క సిద్దిపేట శాఖ వారి ఆధ్వర్యంలో వారికి ఒక జీతాలు చెల్లించాలి, PFW సకాలంలో ఇవ్వాలని చెప్పి ప్రధానంగా ఆరోపణలు. చెప్పండి, ఏంది మీ సమస్య ఏంది? అసలు సిద్దిపేట మున్సిపాలిటీలో దాదాపు 3 సంవత్సరాల కానుండి PFW కట్టకుండా ఒకవైపు మున్సిపాలిటీలో డబ్బులు కడిగేసి కార్మికుల అకౌంట్లో డబ్బులు చెల్లించకుండా ఈరోజు మున్సిపాలిటీ అధికారులు అకౌంటెంట్ ఈరోజు చోద్యం చేసి వాళ్ళ అక్రమంగా వాళ్ళ డబ్బులను వాడుకున్నటువంటి పరిస్థితి. అట్లాంటి దుర్మార్గుని వెంటనే సస్పెండ్ చేయాలి. దాదాపు 3 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి ఉంది. ఈరోజు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి పైన విచారణ జరిపించి కార్మికులకు న్యాయం చేయాల్సిందని చెప్పేసి ఈ సందర్భంగా CITUగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళ యొక్క PF అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు సిద్దిపేట మున్సిపాలిటీలో సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె PFW వచ్చేంత వరకు కొనసాగుతుంది. ఇక్కడ నుండి లేచే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాము. అంతేకాదు కార్మికులకు ఇన్సూరెన్స్ కూడా 399 కడితే పోస్ట్ ఆఫీస్ ద్వారా 10 లక్షలు పొందడానికి అవకాశం ఉండదు. అది చిన్న అంశము. కానీ ఈరోజు మున్సిపాలిటీ అధికారులు వాళ్ళతో శ్రమ దోపిడీ గురి చేస్తున్నారు. 8 గంటలు పనిచేయాల్సి ఉంటే 12-14 గంటలు పని చేయించుకొని కనీసం 399 కట్టలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీ ఉంది. అందుకని ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కట్టించాలి. అదేవిధంగా గ్రూపులు లేవనే సాకుతోటి జీతాలు కడిగేస్తున్నారు. 10,000, 12,000 ఇస్తున్నారు. 60వ జీవో ప్రకారంగా 16,500 రూపాయలు శానిటైజర్ వర్కర్కి ఇవ్వాలి. డ్రైవర్ ఉంటే వాళ్ళకి 19,500 రూపాయలు. కానీ ఈరోజు జీతాల్లో కోత వేయించి ఆ డబ్బులు కూడా ఈరోజు దారి మళ్లించే పరిస్థితి చేస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్నారు. ఈ అవినీతికి పాల్పడే అధికారుల పైన సమగ్ర విచారణ చేసి ఈరోజు న్యాయం చేయాలి కార్మికులకు అని చెప్పేసి CITUగా మున్సిపల్ కార్మిక యూనియన్గా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో అవార్డులకు నిలయమైంది. మరి ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం వహిస్తున్నారు అనుకోవచ్చు అధికారులు? ఇవాళ సిద్దిపేట మున్సిపాలిటీకి అవార్డులు వచ్చినాయి. అమృత్ దాంట్లో మంచిగా పని చేయాలని చెప్పి కార్మికులని మరి టైం టేబుల్ లేకుండా, తిండి లేకుండా విపరీతంగా పనిచేయడం వల్ల ఇవాళ ఈ సిద్దిపేట మున్సిపాలిటీకి అవార్డు వచ్చింది. దీంతో కార్మికుల కడుపు కానీ వాళ్ళ సౌకర్యాలు కానీ ఎక్కడ పెరగలేదు. మున్సిపాలిటీకి అవార్డు వచ్చింది కాబట్టి, కానీ కార్మికుల జీవితాలు మాత్రం అట్లే ఉన్నాయి. వాళ్ళ జీతాలు అందరి లెక్కనే, అన్ని మున్సిపాలిటీల లెక్కనే వాళ్ళ జీతాలు ఇస్తున్నారు. వాళ్ళకి పెద్దగా ఎక్కువ చేసింది ఏం లేదు. ఇంకా దుర్మార్గంగా ఇవాళ 3 సంవత్సరాల నుంచి PFW వాళ్ళ జీతాల నుంచి కట్ చేసి వాళ్ళ అకౌంట్లో జమ చేయకపోవడం అనేది ఇది దుర్మార్గం. ఈ మున్సిపాలిటీకే చెల్లింది అది. మరి అవార్డు తీసుకున్నటువంటి మున్సిపాలిటీ అన్నిట్లలో కూడా అట్లా ఉండాలి. కానీ కార్మికుల పనినేమో చేయించి వాళ్ళ పని మీదకి అవార్డు తీసుకొని వాళ్ళకి కడుపు కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా చేయకపోవడం అనేది దుర్మార్గం. ఇవాళ మరి డబ్బులు వాళ్ళకు రావట్లేదు అంటే ఎందుకు ఎటుపోతున్నాయి? వీళ్ళ డబ్బులు ఎటుపోతున్నాయి? అందుకని వాళ్ళ మెరుపు సమ్మెకు దిగిరు. ఆ డబ్బులన్నిటి కూడా వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పి, ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి, అట్లాగే మరి కరోనా సమయంలో కూడా వీళ్ళు ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. అంటే రిస్క్ అలవెన్స్ ఇస్తామన్నారు. వీళ్ళకి ఇవ్వలేదు. ఇంతవరకు 1 పైసా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మున్సిపాలిటీలో కార్మికుల పొట్టగొట్టడం తప్ప వాళ్ళకు జీవితాలను బాగు చేసినటువంటి పరిస్థితి లేదు. CITUగా ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చెప్తారు మున్సిపల్ అధికారులకు? వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే కార్మికులకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయమని చెప్పాలి. రెగ్యులర్గా ఎప్పటికప్పుడు మన PFW వేస్తే ఇంత దుర్మార్గం అనేది ఇవాళ జరగకపోతుండే. ఎందుకంటే 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టి ఇప్పుడు ఒకటేసారి కట్టాలంటే మున్సిపాలిటీ కూడా తలమించిన భారం అవుతుంది. కానీ ఇవాళ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. మేము అధికారులను కోరుకునేది ఏంటంటే, చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లకి వేయాలి. ఇప్పుడు ఆ PF కట్టని వాళ్ళకు డబ్బులు మొత్తం ఇస్తారు కదా, మరి కట్ చేసింది మీరు ఎందుకు తీసుకోవాలి? వెంటనే అకౌంట్లో వేయచ్చు కదా. ఇది
పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం తప్ప ఇది ఇంకోటి కాదు. కాబట్టి మేము వెంటనే వేయాలని డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ అన్ని కూడా క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మనతో పాటు పారిశుద్ధ్య కార్మికులు అమ్మ చెప్పండి, ఏంది మీ డిమాండ్ ఏంది అసలు? డిమాండ్ ఏంది సార్, మాకు పిఎఫ్ డబ్బులు వేయాలి. మా డబ్బులను ఎవరైతే దోసుకుంటారో వాళ్ళని తొలగించాలి, సస్పెండ్ చేయాలి. మాకు ఇన్సూరెన్స్ కావాలి. మేము కరోనా టైంలో డ్యూటీలు చేస్తే మీకు డబ్బులు వేస్తాము, ఏరియాస్ వేస్తామని అన్నారు. ఏరియాస్ వేయలేదు. ఏరియాస్ ఎన్ని నెలలకి ఎత్తారంటే ఒకసారి వేసిండ్రు, కానీ ఇంకా 2 నెలల తర్వాతనే ఎత్తామన్నారు. వేయలేదు, ఇప్పటి వరకు కూడా వేయలేదు. కరోనా టైంలో మస్తు పనిచేసినాం, దానికి విలువ లేదు, మాకు విలువ లేదు. సైడ్ల మీదకి పోతే ఇబ్బంది ఉంది, ఆఫీసులకు వస్తే 5 నిమిషాలు లేట్ అయితే అట్లా ఇబ్బంది. ఒకరోజు డ్యూటీ చేసేటామెకి రోగం వచ్చి హాస్పిటల్ ఉంటే డ్యూటీకి రాలేదని ఆబ్సెంట్ ఎత్తారు, అట్లా కట్ చేసుకుంటారు. మేము ఎట్లా బతుకుతాం? చిన్న జీతం మాది, మేము బతకలేని పరిస్థితి ఉన్నాం. మాకు పిఎఫ్ డబ్బులు కావాలి. మాకు ఇచ్చే హక్కులు కూడా ఏమి ఇస్తలేరు. ఇప్పుడు మాకు సంవత్సరం బట్టలు, సబ్బులు, టవాలలు ఇవి ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. పని వస్తువులు కూడా ఇస్తలేరు. మేము కొనుక్కొచ్చుకొని చేసుకోవాలి. మీ ఇంట్లో మీ బాయికాడ వ్యవసాయానికైతే ఎరువులు కొనుక్కొచ్చుకోరా, అట్లా కొనుక్కొచ్చుకొని చేసుకోరని మాట్లాడుతున్నారు. మేము ఎట్లా కొనుక్కొచ్చుకుంటాం సార్? మాది చిన్న జీతం, మాది ఏమన్నా పెద్ద జీతమా, పర్మనెంట్ అయిందా? అంటే మీరు చెప్పండి, అంటే మీరేం కోరుకుంటారు? 25 ఏళ్ళ పని చేయబట్టి పర్మనెంట్ లేదు. జీతం 16,600 అలా 300 కట్ చేసుడు. మళ్ళా నెలకు జీతం ఇవ్వమంటే సారు నువ్వు ఊకుండా అన్నాను. మా పిల్లలు లేని మేము ఎట్లా బతకాలి? మాకు పర్మనెంట్ చేయాలి, 26,000 జీతాలు ఇవ్వాలి. ఈ మొత్తం పిఎఫ్ డబ్బులు మా ఖాతాలో జమ చేయాలి. మేము ఇవన్నీ మాకు వచ్చేదాకా మేము ఇదే 5 తారీఖు జీతం ఇవ్వాలి. మేము ఇట్లే ఈ సమ్మె కొనసాగుతాం. అంటే జీతాలు సకాలంలో చెల్లించాలి. ఎందుకంటే కరోనా విపత్కర పరిస్థితిలో కూడా మేము ఈ యొక్క డ్యూటీలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరో మున్సిపల్ కార్మికుడు డ్రైవర్ ఉన్నారు, వారిని అడుగుతారు. చెప్పండి, ఏంది మీ ప్రధాన సమస్య? మాకు పిఎఫ్ డబ్బులు సరైన సమయానికి కట్టట్లేదు. కడతామని చెప్పేసి అధికారులు అడిగితే ఏ అధికారి కూడా స్పందించట్లేదు కరెక్ట్గా. డబ్బులు జమ చేస్తామని అంటున్నారు కానీ జమ కావట్లేదు చాలామందికి. ఒక్కొక్కరికి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా పిఎఫ్ డబ్బులు జమ కావాలి. మళ్ళీ సరైన టయానికి జీతం పడతలేదు. ఆ సాలరీ గురించి ఎదురు చూడాల్సి వస్తుంది. మళ్ళీ పని గంటలు ఎక్కువ అవుతుంది. ఆదివారం కూడా హాఫ్ డే ఉంటుంది, బుధవారం కూడా హాఫ్ డే ఉంటుంది. హాఫ్ డే విషయంలో కూడా ఎవరు స్పందించట్లేదు. ఎక్కువ పని గంటలు పని చేపిస్తున్నారు, సమయానికి మాత్రం జీతం వేయట్లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఏ అధికారిని అడిగినా కానీ ఇక్కడ అడిగితే అక్కడ అడగమంటారు, ఆయన అడిగితే ఈయన అడగమని చెప్తున్నారు. సరైన స్పందన లేదు. కాబట్టి మాకు పిఎఫ్ డబ్బులకు సరైన సమయానికి పిఎఫ్ డబ్బులు పడాలి. కంపల్సరీ మళ్ళీ వేతనాలు కూడా కంపల్సరీ సరైన టయానికి పడాలి. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టే మాకు జీవో ఇష్యూ చేసింది. ఆ జీవో ప్రకారం కంపల్సరీ వేతనాలు అందరినీ కూడా సమానంగా చూసి కంపల్సరీ వేతనాలు పడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా కుటుంబాలు కూడా బాగుంటే ఈ యొక్క జీతాలు సరైన సమయంలో ఇచ్చి పిఎఫ్ డబ్బులను కూడా మాకు అకౌంట్లో జమ చేసినట్టయితేనే మాకు న్యాయం చేసిన వారు అవుతారు. ఎందుకంటే దేశంలోనే ఇటు రాష్ట్రంలో సిద్దిపేట మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికే ఎన్నో అవార్డులకు నిలయమైన సిద్దిపేటకు మాకు ఎందుకు ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి స్థానిక పారిశుద్ధ్య కార్మికులు సిఐటి వారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని కూడా మున్సిపల్ ఆఫీస్ మీద నిర్వహించడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.